తమిళనాడులో సెన్సేషనల్ న్యూస్ వినబోతున్నామా? బీజేపీ లీడర్ల మాటలు మాత్రం అలానే ఉన్నాయి. ఎన్డీఏలోకి చాలా పెద్ద ఇమేజ్ ఉన్న లీడర్లు చేరుతున్నారంటూ లీకులు ఇస్తున్నారు. దీంతో ఆ లీడర్ టీవీకే అధినేత విజయే అని టాక్ నడుస్తోంది. ఇంతకీ హీరో విజయ్ ఈ విషయంపై ఏమంటున్నారు? బలమైన లీడర్ ఎన్డీఏలోకి. ఎవరా బలమైన లీడర్? ఇంకెవరు? టీవీకే చీఫ్ విజయనంటూ టాక్. తొందరలోనే ఎన్డీఏలోకి బలమైన లీడర్లు వస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే వసతి శ్రీనివాసన్ ఇచ్చిన హింట్ తమిళనాట పెద్ద కలకలమే రేపుతోంది. దానికంటే ముందే తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి కూడా ఎన్డీఏలోకి హీరో విజయ్ చేరుతున్నాడనే కోణంలో కొంత హడావుడి చేశారు. పేరు చెప్పకుండానే రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే కూటమి అనూహ్యమైన విజయం సాధించబోతుందంటూ చెప్పారాయన. తమిళనాడులో 3 నెలల నుంచి పొత్తుల గురించే ప్రచారం సాగగా కరూర్లో చోటు చేసుకున్న తొక్కిసలాట అన్నింటినీ మార్చేసింది. హీరో విజయ్ పార్టీ టీవీకే ఇక ఒంటరిగా పోటీ చేయదనే నిర్ధారణకు వచ్చేశారు. అయితే టీవీకే అధినేత మాత్రం తన మనస్సులో మాట ఇంతవరకు బయటపెట్టలేదు. ఇదే ఆసరాగా తీసుకుని ఇంకొంతమంది ప్రస్తుతం సీట్ల సర్దుబాటు గురించి చర్చలు ప్రారంభమయ్యాయంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. కోయంబత్తూర్, మధురై, సేలం, ఈరోడ్, కృష్ణగిరి సహా పలు జిల్లాల్లో విజయ్ మెజారిటీ సీట్లు అడుగుతున్నట్లు కూడా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొత్తం విజయ్కి 52 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దాంతోపాటే డిప్యూటీ సీఎం పోస్ట్ ని విజయ్కి ఇస్తామని కూడా ఆఫర్ చేశారంటున్నారు. ఎన్డీఏ కూటమి గెలిస్తే 4 మంత్రి పదవులు కూడా ఆయన పార్టీకిచ్చే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. గత వారంలో కుమారపాలెంలో నిర్వహించిన సభలో పళనిస్వామి ఈ అంశం గురించి మాట్లాడారు. తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల తరువాత తమిళ మీడియాలో పొత్తు గురించి హడావిడి మొదలైంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అటు డీఎంకే కూడా ఈ పొత్తును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. కరూర్ ఘటన తరువాత డీఎంకే విజయ్ విషయంలో సీరియస్ గానే ఫోకస్ పెట్టి విమర్శలు చేస్తోంది. అయితే ఈ సమయంలో తమ హీరోకి అన్నాడీఎంకే అండగా నిలబడటాన్ని విజయ్ అభిమానులు స్వాగతిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తరువాత టీవీకే ఫ్యూచర్ స్టెప్స్ పై అధికారికంగా ప్రకటన రావచ్చని అంచనా.